కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కొత్తవాడలో మిషన్ భగీరథ ట్యాంక్ ఎక్కి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నవారిని కాంగ్రెస్ నాయకులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎలా వస్తాయో చూస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ట్యాంక్ దిగబోమని బాధితులు స్పష్టం చేశారు. ఎలక్షన్ కోర్టు పడ్డా సార్, మాకు న్యాయం జరగలేదు సార్. పట్టాలు చేతికి రాలేదు సార్. పట్టాలు చేతికి రాకపోవడం వల్ల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది సార్. ఆ ప్రభుత్వం చేంజ్ కాకముందుకే 4 నెలల ముందటి నుంచే మేము దాంట్లో ఉంటున్నాం సార్. మాకు ఎటు చేసి మాకు 20 ఇండ్లు ఇచ్చారు. ఆ 20 ఇండ్లు మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాము. మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు మేము ఎట్లా ఏందనేది. మీకు కష్టం చేసుకుంటే బతికే వాళ్ళం. మేము ఎంతవరకైనా ఈ ఇండ్లు వచ్చే వరకు పోరాటం చేస్తున్నాం. మాకు ఎటు చేసి మేడం గారు వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి పోమని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేడం రావాలి. మేడం వచ్చిన తర్వాత మేము ఇక్కడి నుంచి న్యాయం చేసిన దాకా మేము పోం సార్. ఇంత భూమి కూడా లేదు సార్. మాకు ఏమి 2 ఆడపిల్లలు. మేము కష్టం చేసుకొని బతికే వాళ్ళం సార్. కూలి చేసుకొని బతికే వాళ్ళం. మాకు ఇండ్లు లేవు, ఏమి లేవు. మా ఇండ్లు మాకు కావాలి. కాలు ముక్త మాకు దయచేసి మా ఇండ్లు మాకు కావాలి. మేము ఎంతకైనా సిద్ధమే, లేకుంటే మందు పోసుకైనా సస్తాం సార్. ఎటువంటి అధికారం లేదు సార్. మేము మందు పోసుకొని నేను తెస్తాం సార్. ఎక్కడెక్కడ తిరగాలంటే పైసలు పెట్టుకుని ఎవరిస్తారు మేడం? మాకు దయచేసి మేడం నీ కాలు ముక్త మేడం. మా ఇల్లు మాకు వచ్చేటట్టు చూడు. కాలు ముక్తమ్మా నీ దయచేసి మేము కోరుకునేది ఇది ఒక్కటే. మమ్మల్ని కష్టపెట్టకండి మీరు. అల్లని మమ్మల్ని కరెంట్ కట్ చేయడం, నీళ్లు కట్ చేయడం, ఇవన్నీ బాధలు పెడుతున్నారు సార్. మమ్మల్ని ఎటు చేసి మీరు చేయండి, లేకపోతే మాత్రం మేము చచ్చిపోతాం.